శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మేము తంజావూరులో ఉన్నప్పుడు ఒకరోజు తెల్లవారుజామున పరమాచార్య స్వామివారు నా కలలో కనపడ్డారు. వారు నన్ను నాకు బాదం పప్పు తేగలవా అని అడిగారు. మేము వెంటనే బాదం పప్పు కొనుక్కొని కాంచీపురం దగ్గరలోని ఒరిక్కై అనే పల్లెటూరికి వెళ్ళాము. అప్పుడే పరమాచార్య స్వామివారు అన్నభిక్ష మాని కేవలం పేలాలు మాత్రమే తినడం మొదలుపెట్టారు. మేము తెచ్చిన బాదం పప్పు మహాస్వామివారి భిక్షకు ఉపయోగించాలంటే ఎవరికివ్వాలో మాకు అర్థం కాలేదు. ఒక ఆవిడ మమ్మల్ని ఉగ్రాణం గోపాల అయ్యర్ గారి వద్దకు తీసుకుని వెళ్ళింది. అప్పుడు అతను ఆతృతతో ఏదో వెతుకుతూ కనిపించాడు. మమ్మల్ని చూడగానే, ఇప్పుడు నన్ను మాట్లాడించకండి, పెరియవ భిక్షకు సమయం అయ్యింది అని చెప్పాడు. మేమతనితో, మీరు దేనికోసం వెతుకుతున్నారు, మేమేమైనా కొని తేగలమా అని అడిగాము. అతను బాధతో, ఇప్పుడు బాదం పప్పు ఎక్కడ దొరుకుతుంది, ఒక్క రాత్రిలో మొత్తం ఉన్నదంతా చీమలు తిన్నాయి. ఈ విషయం మేనేజర్కు తెలిస్తే నా మీద కోప్పడతారు. మీరు కాంచీపురం వెళ్తేనే అవి దొరుకుతాయి, కానీ మీరు వాటిని తీసుకొని వచ్చేటప్పటికీ స్వామివారి భిక్ష పూర్తయి ఉంటుంది అని చెప్పారు. మా ఆనందానికి అవధులు లేవు. మేము కొని తెచ్చిన బాదం పప్పు అతనికి ఇచ్చాము. వాటిని చూడగానే గోపాల అయ్యర్ ఊపిరి పీల్చుకున్నాడు. పరమాచార్య స్వామివారికి సంబంధించిన విషయాలు ఎవరి ప్రమేయం లేకుండా సాఫీగా సాగిపోతాయి. మా వల్లే అవి జరుగుతున్నాయనుకోవడం మన అతిశయం మాత్రమే. వారు ఆడించే ఆటలో మనం కేవలం పావులం మాత్రమే అని శ్రీ జయలక్ష్మి అమ్మాళ్ వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మరిన్ని మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.